నీట్ యూజీ ఫలితాల్లో గందరగోళం. అవును, రిజల్ట్స్ పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రివైజ్డ్ రిజల్ట్స్ అంటూ ఓ లింక్ ఎన్టీఏ వెబ్సైట్ లో కనిపిస్తే అబ్బే అదేం లేదు, ఇంకా రివైజ్డ్ స్కోర్ కార్డ్ రిలీజ్ చేయలేదంటూ కేంద్ర విద్యాశాఖ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్స్ వచ్చిందా లేదా అనే డైలమా ఏర్పడింది. నీట్ యూజీ 2024 రిజల్ట్స్ వచ్చాయనే ప్రచారం విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టించింది. రివైజ్డ్ రిజల్ట్స్ వచ్చాయంటూ వినిపించిన వార్త స్టూడెంట్స్ను పరుగులు పెట్టించింది. అంతా ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫలితాల కోసం చూసుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీఏ సైట్లో కూడా నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అంటూ ఓ లింక్ కనిపించింది. దాన్ని ఎంత క్లిక్ చేసినా ఆ లింక్ ఓపెన్ కాలేదు. దీంతో గందరగోళం పెరిగింది. అయితే విషయం తెలిసిన వెంటనే కేంద్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్ కార్డుల్ని ఇంకా రిలీజ్ చేయలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ వెబ్సైట్ ఇంకా పాత లింక్నే చూపిస్తోందని తెలిపింది. ఆ లింక్ చూసి స్కోర్ కార్డులు ప్రకటించినట్లు పొరపాటుగా భావించారని విద్యాశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్స్ వచ్చాయా రాలేదా అనే దానిపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. రివైజ్డ్ ఫలితాలు వెల్లడైతే గతంలో 720కి 720 మార్కులు పొందిన వారితో పాటు నీట్ రాసిన మొత్తం 23 లక్షల మందికి పైగా అభ్యర్థుల ర్యాంకులు మారిపోతాయి. నీట్ క్వశ్చన్ పేపర్లో ఫిజిక్స్ విభాగంలో ఉన్న అటామిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఓ స్టూడెంట్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. నిపుణుల కమిటీని వేయడంతో ఫిజిక్స్ 29వ ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని, 2 లేవని, ఆప్షన్ 4 ఒక్కటే సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు వివరించింది. దాంతో ఆప్షన్ 4ని ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం పరీక్ష నిర్వాహకుల్ని ఆదేశించింది. దీంతో మరోసారి రివైజ్డ్ ర్యాంకులను విడుదల చేయాల్సి వస్తోంది. మరోవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ధన్బాద్కు చెందిన నిందితుడు అవినాష్ అలియాస్ బంటీకి సంబంధించిన 16 ఫోన్లను టవర్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేసి సిబిఐ అధికారులు చెరువులో నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతడిని బీహార్లోని పాట్నా సిబిఐ కోర్టులో హాజరుపరచగా జూలై 30 వరకు కస్టడీకి కోర్టు అప్పగించింది. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టైన శశి పాస్వాన్తో అవినాష్కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నీట్ ప్రశ్నపత్రాల కోసం కొందరు అభ్యర్థులు 35 నుంచి 60 లక్షల వరకు చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో సిబిఐ గుర్తించింది.